Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I am going to explain the another important topic before you. సో ఆల్రెడీ నేను అగ్రికల్చర్ గురించి ఒక వీడియోని తయారు చేశాను, క్లాస్ పెట్టాను. సో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పర్పస్. సో టుడే ఐ ఆమ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. సో దీస్ ఆర్ ది వెరీ important one for the SI constable, Gurukulas, PGT, TGT and all competitive exams. These are the Indian economy is very important one. సో దీన్ని మంచిగా మనం ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏ క్వశ్చన్ అగ్రికల్చర్ టాపిక్ నుంచి వస్తున్నాయి అనేది సెలెక్టెడ్ కొన్ని క్వశ్చన్స్ని ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. సో బిఫోర్ దట్ everyone subscribe my channel. Who are not subscribe my channel, share and like my channel. Okay, listen here ma. Agriculture is known as the backbone of Indian economy. Agriculture is the backbone of ani deniki backbone industry ki kaadu Indian economy. So this is the right answer. Indian economy ki అగ్రికల్చర్ ఈజ్ ది బ్యాక్ బోన్ అని మనం చెప్పవచ్చు. సో బ్యాంకింగ్కి కాదు, ట్రేడ్కి కాదు. సో ఎందుకంటే అట్ ప్రజెంట్ ఆల్సో అబౌవ్ 50% ఆఫ్ ది income contributed from the Indian agriculture sector. That's why here most of the people they depends on agriculture sector in the rural areas. That's why agriculture is the backbone to the Indian economy అని మనం చెప్పవచ్చు. Okay, and this is the B is the right answer. Next MCQ question: which sector provide the employment to the largest population in India? అత్యధిక మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సెక్టార్ ఏంటిది? సో 3 సెక్టార్స్ ఉన్నాయి: అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. 3 సెక్టార్స్ ఉన్నాయి. సో ఈ 3 సెక్టార్స్లో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దేని నుంచి వస్తుందంటే అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇండస్ట్రియల్ సెక్టార్ కాదు, సర్వీస్ సెక్టార్ కాదు, అగ్రికల్చర్ ఐటీ సెక్టార్ కాదు. మన దేశంలో ఇండియా ఈజ్ ది అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ అంటారు కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్ అని మనం చెప్పవచ్చు. అండ్ గ్రీన్ రివల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ది హరిత విప్లవము అంటారు. గ్రీన్ రివల్యూషన్ ఈజ్ రిలేటెడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, నో. అగ్రికల్చర్ ప్రొడక్షన్, రైట్. బ్యాంకింగ్ రిఫార్మ్స్, నో. ఎడ్యుకేషన్, నో. సో కాబట్టి బి ఈజ్ ది రైట్ ఆన్సర్. అగ్రికల్చర్ ప్రొడక్షన్ కొరకు ఈ గ్రీన్ రివల్యూషన్ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని హరిత విప్లవం అంటారు. హరిత విప్లవంని సో గ్రీన్ రివల్యూషన్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ MCQ క్వశ్చన్: హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్కి ఎవరు ఇండియాలో ఎస్పెషల్లీ వరల్డ్లో చూసుకుంటే నార్మన్ ఏ బోర్లాగ్, అంటారు. సో ఇండియాలో అయితే MS స్వామినాథన్, తమిళనాడుకు చెందినటువంటి అగ్రోనమిస్ట్. ఇతను ఏమంటారంటే అగ్రోనమిస్ట్. A famous agronomist, MS Swaminathan is the father of the Green Revolution. Verghese Kurian కాదు. అండ్ అమర్త్య సేన్ నోబెల్ ప్రైజ్ విన్నర్. VKRV రావు తను ప్లానింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెయిన్ పర్సన్గా ఉన్నారు కాబట్టి MS స్వామినాథన్ is the right answer. నెక్స్ట్ MCQ క్వశ్చన్: విచ్ క్రాప్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఖరీఫ్ క్రాప్? ఖరీఫ్
రబీ రెండు ఉంటాయి. ఖరీఫ్ అండ్ రబీ రెండు రకాల పంటలను ఫార్మర్స్ పండిస్తున్నారు, ఖరీఫ్ అండ్ రబీ. సో ఈ ఖరీఫ్ అనేటువంటిది ఏ క్రాప్లో ఏ క్రాప్ని మనం అంటాం? విచ్ క్రాప్ నోన్ యాజ్ ఎ ఖరీఫ్ క్రాప్? వీట్ కాదు, మస్టర్డ్, రైస్ ఈజ్ ది రైట్ ఆన్సర్, సి ఈజ్ ది రైట్ ఆన్సర్, గ్రామ్ ఇది కాదు. సో ఖరీఫ్లో వర్షాకాలంలో పండించేటువంటి పంటలు ఏంటంటే రైస్. ఇవన్నీ కూడా వేసవి కాలంలో నాన్ రైనీ సీజన్లో పండించేటువంటి పంటలు. ఖరీఫ్ పంటల్లో వర్షాకాలంలో ఎక్కువగా పండించే పంటని ఏమంటారు? రైస్ అని మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ క్రాప్ ఈజ్ మెయిన్లీ గ్రోన్ డ్యూరింగ్ ది రబీ సీజన్? రబీ సీజన్లో ఎక్కువగా ఏ పంటను పండిస్తారంటే రైస్, ఇది ఖరీఫ్ సీజన్లో పండిస్తారు, రాంగ్. వీట్ రైట్ ఆన్సర్, వీట్ ఈజ్ ది రబీ సీజన్లో పండిస్తారు, కాటన్ కాదు, జూట్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ MCQ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అగ్రికల్చర్ క్రెడిట్ ఇన్ ఇండియా? విచ్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అగ్రికల్చర్ క్రెడిట్ ఇన్ ఇండియా? ఫర్ అగ్రికల్చర్ ఫార్మర్స్ కావాల్సినటువంటి రుణాలను ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సెబీ ఇది కాదు, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీని యొక్క పని కాదు. నాబార్డ్ అంటే నాబార్డ్, దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్, బి ఈజ్ ది రైట్ ఆన్సర్. నాబార్డ్ అంటే ఏంటిది? LIC కాదు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. సో నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని నాబార్డ్ అంటారు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో బి ఈజ్ ది రైట్ ఆన్సర్. దీని యొక్క పని ఏంటంటే లోన్స్ని ఇస్తుంది, లోన్స్ ఫర్ ఫార్మర్స్, ఫార్మర్స్కి లోన్స్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనం నాబార్డ్ అని చెప్పవచ్చు. ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ రూరల్ పీపుల్ ఇన్ ఇండియా, మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ రూరల్ పీపుల్ ఇండియా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మెయిన్ వృత్తి ఏంటిది అంటే బ్యాంకింగ్, నాట్ అగ్రికల్చర్ ఇస్ రైట్, టీచింగ్ కాదు, ట్రేడ్ కాదు, బి ఈజ్ ది రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్ ఇట్లాంటివి వస్తాయి. విచ్ రివల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మిల్క్ ప్రొడక్షన్? సో ఇంతకుముందు గ్రీన్ రివాల్యూషన్ అన్నాం, అగ్రికల్చర్లో రావడం జరిగింది. మిల్క్ రివాల్యూషన్ దేంట్లో వచ్చింది? సో వైట్ మిల్క్ అంటే వైట్గా ఉంటుంది కాబట్టి గ్రీన్ అంటే అగ్రికల్చర్, అగ్రికల్చర్లో వచ్చింది. వైట్ రివాల్యూషన్ మిల్క్, మిల్క్ ప్రొడక్షన్లో. బ్లూ రివాల్యూషన్ వాటర్, ఎల్లో రివాల్యూషన్ ఆయిల్. అంటే రైట్ ఆన్సర్ ఏంటంటే బి ఈజ్ ది రైట్ ఆన్సర్, మిల్క్ రివాల్యూషన్. మిల్క్ రివాల్యూషన్ దేంట్లో వచ్చింది? వైట్ రివాల్యూషన్ అని చెప్పవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా? మన భారతదేశంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, ధాన్యాగారము అనడానికి ప్రధాన రాష్ట్రం ఏది? రైస్ బౌల్ అంటారు, అంటే ఆహారానికి ప్రసిద్ధి చెందినటువంటి స్టేట్ ఏదంటే ఇంతకుముందు పంజాబ్ ఉండేది, దానికి ప్లేస్లో ఇది కాదు, రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, ప్రజెంట్ తెలంగాణ. తెలంగాణ అత్యధిక ప్రొడక్షన్ జరుగుతున్నటువంటి స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. బిఫోర్ దట్ ఆంధ్రప్రదేశ్, బట్ నౌ ఎట్ తెలంగాణ. హర్యానా కాదు, గుజరాత్ కాదు. ఓకే, సో దిస్ ఈజ్ ది బి ఈజ్ ది రైట్ ఆన్సర్, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా.
అండ్ నెక్స్ట్ ఎంసీక్యూ క్వశ్చన్, ఇరిగేషన్ హెల్ప్స్ ది అగ్రికల్చర్. ఇరిగేషన్ అంటే వాటర్ సప్లై. ఇరిగేషన్ మీన్స్ వాటర్ సప్లై. సో దీనివల్ల హెల్ప్ ఏంటిది, ఉపయోగం ఏంటిదంటే ఇంక్రీజింగ్ ది రెయిన్ఫాల్ అండ్ సప్లయింగ్ ది వాటర్ సప్లైని పెంచవచ్చు. రెడ్యూసింగ్ ది క్రాప్స్, పంటలు తగ్గుతాయా, రాంగ్. ఇంక్రీజింగ్ ది ట్యాక్సెస్, దిస్ ఈజ్ ది రాంగ్. బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, విచ్ క్రాప్ ఈజ్ క్యాష్ క్రాప్ అంటే వాణిజ్య పంట అంటారు. మన క్యాష్ క్రాప్ అంటే ఏంటిది? సో రైస్, వీట్ ఇవన్నీ ఫుడ్ క్రాప్స్. క్రాప్స్ ఆర్ టూ టైప్స్. క్యాష్ క్రాప్స్ అండ్ ఫుడ్ క్రాప్స్. క్యాష్ క్రాప్స్ అంటే ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఈజ్ ది ఫుడ్ క్రాప్, వీట్ ఆల్సో ఫుడ్ క్రాప్, కాటన్ ఈజ్ ది క్యాష్ క్రాప్, జవార్ ఈజ్ ది ఫుడ్ క్రాప్. ఇట్లా మనం డిసైడ్ చేసుకోవాలి. రైట్ ఆన్సర్ ఏంటిది? కాటన్. సి ఈజ్ ది రైట్ ఆన్సర్. కాటన్ ఈజ్ ది క్యాష్ క్రాప్ అని మనం చెప్పవచ్చు. అండ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫుడ్ క్రాప్. దీంట్లో కొన్ని పంటలు ఇస్తాడు, దాంట్లో ఆహార పంటలు ఏంటివి? సో కాటన్ ఇది క్యాష్ క్రాప్. సో షుగర్ కేన్, సో ఇది క్యాష్ క్రాప్. వీట్ రైట్ ఆన్సర్. సి ఈజ్ ది రైట్ ఆన్సర్. జూట్ ఈజ్ ది కమర్షియల్ క్రాప్. దీన్ని కమర్షియల్ క్రాప్స్ అని కూడా మనం చెప్పవచ్చు. కమర్షియల్ క్రాప్స్ అని కూడా మనం చెప్పవచ్చు. వీట్ ఈజ్ ది ఫుడ్ క్రాప్. రైట్. నెక్స్ట్, ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఆర్ రిలేటెడ్ టు. ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు అంటారు. భూ సంస్కరణలు ల్యాండ్ రిఫార్మ్స్. రిలేటెడ్ టు బ్యాంకింగ్ కాదు. అగ్రికల్చర్ రైట్ ఆన్సర్. బి ఇస్ ది రైట్ ఆన్సర్. ఇండస్ట్రీస్ రాంగ్. ట్రాన్స్పోర్ట్ రాంగ్. ఓకే, నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ డిపెండ్స్ ఆన్ రెయిన్ఫాల్. అంటే వర్షాలపై ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయం ఏంటిది అని మనం చూస్తే ఇరిగేటెడ్ ఫార్మింగ్. సో ఇరిగేట్ అంటే వాటర్ సప్లై ఉంటుంది కాబట్టి ఇది కాదు. డ్రై ఫార్మింగ్ అంటే వర్షాలు లేనటువంటి, నీటిపారుదల లేనటువంటి భూమి. సో కాబట్టి బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ప్లాంటేషన్ ఫార్మింగ్ కాదు. మిక్స్డ్ ఫార్మింగ్ కాదు. డ్రై ఫార్మింగ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, ద వైట్ రివల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఇంతకుముందే చెప్పాను. సో వైట్ రివల్యూషన్ అంటే విప్లవం, దేంట్లో వచ్చింది? ఫిష్ ప్రొడక్షన్ కాదు. మిల్క్ ప్రొడక్షన్ రైట్. వీట్ ప్రొడక్షన్ కాదు. ఆయిల్ ప్రొడక్షన్ కాదు. సో ఇవి ఓన్లీ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. మిల్క్ ప్రొడక్షన్. నెక్స్ట్, విచ్ క్రాప్ రిక్వైర్స్ ది బ్లాక్ సాయిల్. సో ఏ పంటకు చాలా ఇంపార్టెంట్ అంటే రైస్కు అవసరం లేదు, వీట్ అవసరం లేదు, కాటన్కి ఈ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. టీకి కూడా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్, అగ్రికల్చర్ కాంట్రిబ్యూట్స్ టు నేషనల్ ఇన్కమ్ త్రో. అగ్రికల్చర్ కాంట్రిబ్యూట్స్ టు నేషనల్ ఇన్కమ్ త్రో. అగ్రికల్చర్ కాంట్రిబ్యూట్స్ టు నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్కి అగ్రికల్చర్ నుంచి ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనకు కావాలి క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ రైట్ ఆన్సర్. ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్పోర్ట్స్, మన అగ్రికల్చర్ ఫుడ్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్ ఎక్స్పోర్ట్ ది అదర్ కంట్రీస్, కాబట్టి డి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ 19th MCQ క్వశ్చన్, విచ్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్.
ఇండియన్ అగ్రికల్చర్లో ప్రధాన సమస్య ఏంటిది, ప్రాబ్లం ఏంటిది అని మనం చూస్తే ముఖ్యంగా ఎక్సెసివ్ ఇరిగేషన్, అంటే ఎక్కువ మనకు నీటి సదుపాయాలు ఉన్న రాంగ్, డిపెండ్స్ ఆన్ మాన్సూన్స్, రైట్, బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇప్పటికి కూడా మన దేశంలో సారీ మాన్సూన్స్ ఋతుపవనాలపైన ఆధారపడి మనం పంటలను పండిస్తున్నాం. కాబట్టి రైట్ ఆన్సర్ డిపెండ్స్ ఆన్ మాన్సూన్. హై ఇండస్ట్రియలైజేషన్ రాంగ్, అర్బనైజేషన్ రాంగ్. దిస్ ఈస్ ది రైట్ వన్. అండ్ నెక్స్ట్ వన్, 20th MCQ క్వశ్చన్, ద బ్లూ రివాల్యూషన్ ఈజ్ రిలేటెడ్. ఇంతకుముందే చెప్పాను, బ్లూ రివాల్యూషన్ రిలేటెడ్ టు ది మిల్క్ ప్రొడక్షన్, ఇది వైట్ రివాల్యూషన్ అంటారు. ఫిష్ ప్రొడక్షన్, ఇది ఆయిల్ ప్రొడక్షన్. బ్లూ రివాల్యూషన్ అంటే దీన్ని ఫిష్ ప్రొడక్షన్ అంటారు. కాబట్టి వాటర్ అని కూడా మనం చెప్పవచ్చు. రివాల్యూషన్, ఆయిల్ ప్రొడక్షన్, ఆయిల్ రివాల్యూషన్ ఎల్లో రివాల్యూషన్ అంటారు. అండ్ వీట్ ప్రొడక్షన్, దీనికి మెయిన్లీ గ్రీన్ రివాల్యూషన్ కిందనే వస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఫిష్ ప్రొడక్షన్. ఓకే, దీస్ ఆర్ ది 20 important MCQ questions from agriculture topic. Okay, thank you.